భారతీయ జనతా పార్టీ కంచుకోటను జన్సురాజ్ పార్టీ బద్దలుకొట్టింది. బీహార్లోని బన్కీపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ గెలుపొందారు. భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చిన ఫలితం ఇది. 3 దశాబ్దాలుగా ఓటమి ఎరుగని స్థానం భారతీయ జనతా పార్టీకి. అండ్ జన్సురాజ్ పార్టీకి, ప్రశాంత్ కిషోర్కి ఇది తొలి విజయం. సో ప్రశాంత్ కిషోర్ జర్నీని ఎలా చూడాలి సార్? ఎందుకంటే ఒక ఎన్నికల వ్యూహకర్త నుంచి ఇప్పుడు చట్టసభల్లోకి వెళుతూ ఉన్నారు. సో ప్రశాంత్ కిషోర్ భవిష్యత్ ఏంటి? మీరు అన్నట్లు ప్రశాంత్ కిషోర్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. దాదాపు ఆయన క్లయింట్లు అందరినీ గెలిపించారు. 2014లో నరేంద్ర మోడీ ఎలక్షన్తో స్టార్ట్ అయ్యి పాపులర్ అయ్యాడు. గుజరాత్లో నరేంద్ర మోడీ ఎలక్షన్లో పనిచేశాడు. 2014లో బీజేపీకి పనిచేశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ బీహార్లో, పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో డిఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఈవెన్ తాజా ఎన్నికల్లో 2024లో కూడా పూర్తి స్థాయిలో కాకపోయినా టీడీపీకి కూడా అడ్వైజర్గా వ్యవహరించారు చివరి నిమిషంలో. సో ఇలా ప్రశాంత్ కిషోర్ యూపీలో ఒకసారి కాంగ్రెస్కు చేసి అక్కడ మాత్రమే ఫెయిల్ అయ్యారు. ఇక మిగతా అన్నీ కూడా సక్సెస్. అయితే చాలా మంది క్వశ్చన్ ఏం వేశారంటే ఇతరులను గెలిపించడం వేరు, తాను గెలవడం వేరు అని ఓ క్వశ్చన్ ప్రశాంత్ కిషోర్ పైన ఉండేది. వాస్తవంగా అది ప్రశాంత్ కిషోర్ కూడా అనేక సార్లు చెప్పాడు, నేను గెలిపించను, వాళ్ళు గెలుస్తారు. నేను ఇచ్చే సలహాలు, మేమిచ్చే ఫీడ్బ్యాక్ను ఆ పార్టీ యంత్రాంగం దాన్ని అమలు చేయలేకపోతే మేము కూడా ఏం చేయలేము. అందువల్ల ఈ గెలుపు మాది కాదు, గెలుపు ఆ రాజకీయ పార్టీదే, ఆ నాయకుడిదే అని కూడా చాలాసార్లు చెప్పారు. చెప్పినా కూడా ప్రశాంత్ కిషోర్ పైన ఈ విమర్శ తప్పలేదు. అంటే ఇతను ఎలక్షన్ స్ట్రాటజిక్గా పనికొస్తాడు తప్ప తన గెలుపుకు పనికిరాదు అని ఆ వాదన ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఉంది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చూడండి ఈ వాదన వ్యాలిడేట్ అయింది. ప్రశాంత్ కిషోర్ పని అయిపోయింది. ప్రశాంత్ కిషోర్ రాంగ్ డెసిషన్ తీసుకొని అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే ఎలక్షన్ స్ట్రాటజిక్గా ఉండుంటే బాగుండేది. ఇలాంటి విశ్లేషణలు వచ్చాయి. ఎందుకంటే 2025 ఎలక్షన్స్లో మొత్తం 243 సీట్స్ ఉన్న బీహార్ అసెంబ్లీలో 238 సీట్స్లకు జన్సురాజ్ పార్టీ పోటీ చేసింది. ప్రశాంత్ కిషోర్ పర్సనల్గా పోటీ చేయలేదు. అందులో కేవలం 3.4% మాత్రమే ఓటింగ్ వచ్చింది. కేవలం 2 సీట్లలో డిపాజిట్ దక్కింది. కానీ ఆ ఫలితాన్ని మరోవైపుగా చూస్తే కొత్తగా పెట్టిన పార్టీ, ఏ జనాకర్షణ కలిగిన సెలబ్రిటీ కాదు. ఇప్పుడు ఏదో చిరంజీవి లాగానో, పవన్ కళ్యాణ్ లాగానో, మీకు విజయ్ లాగానో, విజయకాంత్ లాగానో, ఈవెన్ కమల్ హాసన్ లాగానో, ఈ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. మీకు అలాంటిది మీకు 3.4% ఓటింగ్ తెచ్చుకోవడం కూడా మామూలు విషయం కాదు. సో 3.4% ఓటింగ్ తెచ్చుకోవడమే కాకుండా ఒక 2 డజన్ సీట్స్లో అటు గెలిచిన ఓడిన అభ్యర్థి మధ్య ఉన్న తేడా కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే మార్జిన్ ఆఫ్ ద విక్టరీ కన్నా జన్సురాజ్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయంటే తాము గెలవలేదు కానీ ఎవరు గెలుస్తారన్న దాన్ని డిసైడ్ చేయగలిగింది జన్సురాజ్ పార్టీ అట్లీస్ట్ 2 డజన్ సీట్స్లో. ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడో అనుకున్న సమయంలో ఈసారి వెరీ వెరీ రిస్కీ గ్యాంబిట్ తీసుకున్నాడు. చాలా మంది ప్రశాంత్ కిషోర్ అన్నాడు ఎలక్షన్ల ముందు, సాధారణంగా ఎవరైనా అరంగేట్రం చేయాలనుకున్నప్పుడు సేఫ్ సీట్ తీసుకుంటాడు, కానీ నేను మోస్ట్ డిఫికల్ట్ సీట్ ఎంచుకున్నాను అన్నాడు. అది చాలా గొప్ప రిస్క్ నిజంగా చెప్పాలంటే, మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ బంకీపూర్ సీటు 3 దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోట. నితిన్ నవీన్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రాజీనామా చేయడం వల్ల ఆయన రాజ్యసభకు పోతే ఆ సీటు ఖాళీ అయితే ఎన్నిక జరిగింది. లోయెస్ట్ మార్జిన్ ఫర్ బీజేపీ ఎంత అంటే 59% ఓటికి వచ్చింది. మీకు 2020లో బీజేపీకి చరిత్రలో వచ్చిన అతి తక్కువ ఓట్లు ఎంత ఈ కాన్స్టిట్యున్సీలో అంటే 59%. కెన్ యు ఇమాజిన్? అందులో మీకు లాస్ట్ టైము 52,936 ఓట్లతో నితిన్ నవీన్ గెలిచాడు. ఇదే సీట్లో ఆర్జేడీ పైన 52,936 ఓట్లతో గెలిచారు. ఇక్కడ జన్సురాజ్ పార్టీకి వచ్చిన ఓట్లు బంకీపూర్లో 2025 అసెంబ్లీ ఎలక్షన్స్లో కేవలం 7,000 ఓట్లు మాత్రమే.
కేవలం 7,717 ఓట్లు మాత్రమే, 7,000 డిటీలో ఓవర్ 7,000 ఓట్లు వచ్చినాయి. అలాంటి సీట్ ఎంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. బీజేపీకి 52,000 52,000 మెజారిటీ వచ్చిన సీటు, నితిన్ నవీన్ సీటు, బీజేపీ చీఫ్ మినిస్టర్ ఉన్న సమయంలో ఒక బై ఎలక్షన్స్ లో 7,000 ఓట్లు మాత్రమే, లాస్ట్ ఎలక్షన్ లో 7,000 ఓట్లు వచ్చిన పార్టీ ఇలా 19,000 ఓట్ల మెజార్టీతో గెలవడం అంటే ఎంత రిస్క్ తీసుకున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. మూడవది, ప్రశాంత్ కిషోర్ క్యాంపెయినింగ్ స్టైలు, ఆయన ప్రత్యేకత ఏంటంటే పొలిటికల్ బ్రాండింగ్, తర్వాత టెక్నాలజీ, తర్వాత డేటా, వాలంటీర్ నెట్వర్క్, ఈ 4ని మేళవించి ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ స్ట్రాటజీ అంటే మీకు ఇప్పుడు పాపులర్ పొలిటికల్ బ్రాండింగ్ అయినటువంటి ఛాయ్ పర్ చర్చ, నరేంద్ర మోడీ క్యాంపెయిన్ కూడా రచయిత ప్రశాంత్ కిషోరే. 2014లో ఛాయ్ పర్ చర్చ. అలాగే మీకు అదే స్ట్రాటజీని ఇక్కడ కూడా అనుసరించాడు. ఇక్కడ కూడా అడ్డాపై చర్చ అని, తర్వాత మీకు ఛాయ్ పర్ చర్చ అని, టిఫిన్ పై చర్చ అని, ఇలా తన బంకీపూర్లో కూడా ఆ స్ట్రాటజీస్ అన్ని తాను క్లయింట్లకు ఇచ్చిన అడ్వైజర్స్ అన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాడు. మీకు పాదయాత్ర చేశాడు కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని. ఇప్పుడు ఛాయ్ పర్ చర్చనే కాదు, నితీష్ కుమార్ ఫిర్ ఎక్ బార్ నితీష్ కుమార్ అనే క్యాంపెయిన్, దీదీ కా బోలో క్యాంపెయిన్, ఇలాంటి చాలా క్యాంపెయిన్స్ కు డిజైన్ చేసింది ప్రశాంత్ కిషోరే. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఉన్నటువంటి ఆ డేటా, ఆ కాన్స్టిట్యున్సీ మైక్రో మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ కూడా ఇక్కడ అన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఇప్పుడు ఉదాహరణకు బంకీపూరే ఉంది. ప్రశాంత్ కిషోర్ మైక్రో ఎనాలిసిస్ ఏం చేశాడంటే, ఇది అప్పర్ కాస్ట్ డామినేటెడ్ సీట్. ఇప్పుడు 3 అభ్యర్థులు కూడా అప్పర్ కాస్ట్లే. మీకు మీకు బీజేపీ అభ్యర్థి ఇది కాయస్థా, మొదటి నుంచి ఇది కాయస్థాల సీట్. అది ఈవెన్ నితిన్ నవీన్ కూడా కాయస్థా. సో ఇక ఆర్జేడీ అభ్యర్థి వైశ్య రేఖా గుప్తా, ప్రశాంత్ కిషోర్ బ్రాహ్మణ్. ఎందుకు కులాలు లెక్కలు వేయాలంటే బీహార్లో ఉండేది అవే లెక్కలు కనుక. సో ఆ కాన్స్టిట్యున్సీలో చాలా మైక్రో ఎనాలిసిస్ చేశారు. అప్పర్ కాస్ట్ డామినేటెడ్ సీటు, బీజేపీకి బలమైన సీటు, కానీ బీజేపీకి ఫాలోయింగ్ గా ఉన్న అప్పర్ కాస్ట్లో అసంతృప్తి ఉంది. దాన్ని కరెక్ట్ గా అంచనా వేయగలిగాడు. సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి పైన ఇంకా విశ్వాసం రాలేదు, పార్టీలో కూడా వ్యతిరేకత ఉంది. బీజేపీ విధానాల వల్ల అప్పర్ కాస్ట్లు ఏలియనేట్ అవుతున్న పరిస్థితిని బీజేపీ కోర్ ఓటరు ఏలియనేట్ అవుతున్నది గమనించాడు. సరిగ్గా జెన్జీ ఉద్యమాన్ని కూడా సమర్థవంతంగా ఇంటగ్రేట్ చేసుకోగలిగాడు. ఎందుకంటే ఇక్కడ చాలా విద్యా సంస్థల కాన్స్టిట్యున్సీ, పాట్నా యూనివర్సిటీ కూడా బంకీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉంటుంది. అనేక కోచింగ్ సెంటర్స్, కాలేజెస్ ఉన్న సీటు. అందువల్ల తన మైక్రో ఎనాలిసిస్, కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఉండేటువంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ స్టడీ చేయడము, క్యాంపెయిన్ స్టైల్స్, వీటన్నిటిని కూడా ప్రశాంత్ కిషోర్ దాంట్లో ప్రవేశపెట్టగలిగాడు. అందువల్ల ఇట్స్ ఏ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. ఎలక్షన్ లో గెలవడు అన్న నానుడిని దెబ్బతీసి ఏ రకమైన సెలబ్రిటీ కాకపోయినా ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్, అది కూడా తన అత్యంత సురక్షితమైన సీటు బీజేపీకి, తన ప్రత్యర్థులకు సురక్షితమైన సీట్లో పోటీ చేసి గెలిచాడు. ఇక ఫ్యూచర్, పొలిటికల్ ఫ్యూచర్ అంటారా, డెఫినెట్ గా స్ట్రెంత్ రీత్యా ఆర్జేడీ ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, మహాగఠబంధన్ ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, కానీ ఖచ్చితంగా రేపటి నుంచి బీహార్ రాజకీయాలలో ప్రశాంత్ కిషోర్ విల్ బి ఎ ఫోకల్ పాయింట్. అంటే భవిష్యత్తు బీహార్ అంటే 2030 నాటికి బీహార్లో మీకు తేజస్వి యాదవ్, బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరి ఉంటారా, ఇంకెవరు ఉంటారో తెలియదు. మీకు లాలూ యాదవ్, నితీష్ కుమార్ ఎలా అయిపోయింది కనుక ప్రశాంత్ కిషోర్ వర్సెస్ తేజస్వి యాదవ్, ప్రశాంత్ కిషోర్ వర్సెస్ సామ్రాట్ చౌదరి అనేటువంటి యొక్క లీడర్షిప్ ప్రొజెక్షన్ అనేది బీహార్ ముందుకు వెళ్తుంది. అందువల్ల ఇట్స్ ఎ మ్యాసివ్ ఇంపాక్ట్ ఉంటాడు. ఎందుకంటే మీడియా, సోషల్ మీడియా, హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి, విద్యావంతుడు. తేజస్వి యాదవ్ 10th క్లాస్ చదువుకున్నట్టున్నాడు లేడు. సో మీకు అలాంటిది హైలీ క్వాలిఫైడ్, మీకు బీహార్ అసెంబ్లీలో ఒక స్టార్ అట్రాక్షన్ గా మారిపోతాడు. ఒక్కడే ఉన్నా కూడా ఒక మేజర్ అపోజిషన్ వాయిస్ గా కూడా మారిపోతాడు. అందువల్ల బీహార్ పాలిటిక్స్ గణనీయంగా ఇంపాక్ట్ చేస్తాడు. దేశ రాజకీయాలలో కూడా
ప్రశాంత్ కిషోర్ విక్టరీ ఒక క్లియర్ సిగ్నల్ అయితే పంపిస్తుంది.